ప్రజా కార్యకలాపాలకు ప్రజా ప్రయోజనాలకు ఏదైతే సంబంధం ఉండదో ఆ తర్వాత ఒక వ్యక్తి యొక్క గోప్యత హక్కుకు భంగం కలిగించే సమాచారం మాత్రమే ప్రజలకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ చట్టంలో ఉండింది. ఇవంతా కూడా తొలగించి కేవలం ఈ చట్టంలో డిపిడిపి యాక్ట్ అనే చట్టం సెక్షన్ 44 సబ్సెక్షన్ 3 కింద కేవలం పర్సనల్ డేటా యాదైనా పర్సనల్ డేటా ఇవ్వకూడదు అని చెప్పేసి పెట్టారు. ఇందులో ఏంటంటే మరలా ఏమైపోతుందంటే ఈ చట్టంలో పర్సననే కాదు, ఎలాంటిదైనా కూడా ఫ్యాక్టరీకి సంబంధించింది, ఫండ్స్ సంబంధించినవి, ఆ తర్వాత మనకు కంపెనీలకు సంబంధించినవి, ఈవెన్ స్టేట్ అని కూడా పెట్టారు ఈ చట్టంలో కింద. అలాంటి మనకు ఇది ఏంటంటే సమాచార హక్కు చట్టము ప్రభుత్వాన్ని పారదర్శకంగా నడపాలని చెప్పి జవాబుదారీతనం తేవాలని చెప్పేసి మనకు ఈ చట్టం తెచ్చారు. కాబట్టి ఈ చట్టాన్ని ఎంతో లక్షలాది మంది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి సమాచారాన్ని పొందుతున్నారు, వాళ్ళు తెలుసుకునే అంశాలు కూడా తెలుసుకుంటున్నారు. అది ఏదైనా అవినీతి జరిగిందంటే వాటిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం అందరూ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఏదైనా అవినీతి బయటికి పడుతుంది, అయితే ఎక్కడైనా మనకు అవినీతి తెలుస్తోంది, ఏదైనా సమాచారం తెలుస్తోంది, లేకపోతే ఎక్కడైనా కూడా అవినీతి జరిగింది, ఇంకా కుంభకోణం జరిగింది, మనకు ఇంతమంది డబ్బులు బ్యాంకులకు ఎగ్గుకొట్టారని చెప్పేసి తెలుస్తోందంటే అది కేవలం సమాచార హక్కు చట్టం ద్వారానే బయటపడుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చట్టం ద్వారా ఏమైపోతుందంటే వ్యక్తిగత ఎలాంటి సమాచారాన్నైనా ఫ్యాక్టరీది, కంపెనీది, సమాచారం అయినా వ్యక్తిగత సమాచారం అనే కిందకి వచ్చేస్తుంది. కాబట్టి వీటినన్నిటి కూడా మనకు వీటికి మన సమాచార హక్కు చట్టం పైన ముఖ్య అంశాలపైన ఇది ప్రభావితం చూసే విషయం. కాబట్టి మేము ఈ చట్టంలో ఏదైతే చేస్తున్నారో సెక్షన్ 44 సబ్సెక్షన్ 3ని తొలగించాలో అమలు చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని ఎదుగుతున్నామంటే ఏదైతే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 ఏం చెబుతోందంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ చట్టం అనేది మనకు పూర్తి అధికారాన్ని ఇస్తుంది. ఏంటి, ఈ చట్టంలో నుండి ప్రతి నిబంధనను సందర్భానుసారంగా అమలు చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ చట్టం అనేది పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఈ నిబంధనలను వాళ్ళు స్టెప్ బై స్టెప్ అమలు చేసుకుంటూ వస్తున్నారు, గెజెట్ ద్వారా అమలు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సెక్షన్ లోని మనకు సబ్సెక్షన్ ఏదైతే 44 సబ్సెక్షన్ 3 ఏదైతే ఉందో వాటిని అమలు చేయకూడదు, తిరస్కరించాలని చెప్పేసి మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీఐ కార్యకర్తలకు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు వచ్చేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణని నిర్మిస్తాం. మనకు అవసరపడితే మనకు సైన్ పిటిషన్ టు మనకు రాష్ట్రపతి గారికి అని చెప్పేసి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. దీనిపైన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం.